ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న స్టార్టప్ కూడా అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలతో ఎలా పోటీ పడుతోంది? అసలు మనం ఒక్క క్లిక్ చేయగానే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మనకు కావలసిన సర్వీస్ ఎలా వచ్చేస్తోంది? ఈ మ్యాజిక్ అంతటి వెనుక ఉన్న ఒకే ఒక్క కీలకమైన టెక్నాలజీ వర్చువల్ మెషీన్స్. ఈరోజు మనం దాని గురించే చాలా సింపుల్గా తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన ప్రయాణం చాలా సరదాగా ఉండబోతోంది. ముందుగా ఒక చిన్న కథతో అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత టెక్నాలజీ దానికెంత అద్భుతమైన పరిష్కారం చూపిందో చూసి చివరికి క్లౌడ్ కంప్యూటింగ్ వెనుకున్న అసలైన సీక్రెట్ ఇదేనని తెలుసుకుందాం. రెడీనా? సరే, ఈ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఒక్క నిమిషం ఈ కంప్యూటర్లు, సర్వర్లు అన్నీ మర్చిపోండి. మనందరికీ తెలిసిన ఒక సింపుల్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్థలం. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఎకరం స్థలముందని ఊహించుకోండి. వాళ్ళు ఎంతో ఇష్టపడి ఆ స్థలంలో తమ కలల ఇంటిని కట్టుకున్నారు. అంతా హ్యాపీగా ఉంది. అయితే కొంతకాలం తరువాత వాళ్లకో విషయం అర్థమైంది. వాళ్ళు ఇల్లు కట్టుకుని వాడుతున్నది కేవలం అరెకరం మాత్రమే. మిగిలిన సగం స్థలం ఖాళీగా, వృధాగా పడుంది. అప్పుడే వాళ్లకు సూపర్ ఐడియా వచ్చింది. ఏంటా ఖాళీ స్థలంలో ఇంకో ఇల్లు కట్టి అద్దెకిస్తే పోలా అని. ఇప్పుడు ఈ రెండు పరిస్థితుల మధ్య తేడాను చూడండి. ఒకవైపు ఒకే కుటుంబం, సగం స్థలం వృధా. మరోవైపు అదే స్థలంలో రెండు కుటుంబాలుంటున్నాయి, లాభం పొందుతున్నాయి. ఉన్న వనరులు 100% ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మన దగ్గరున్న స్థలం మారలేదు, దాన్ని వాడుకునే విధానం మాత్రమే మారింది. ఇది గుర్తుపెట్టుకోండి. సరిగ్గా ఇదే సమస్య, అంటే వనరులు వృధా కావడం అనే సమస్య టెక్నాలజీ ప్రపంచంలో కూడా ఎన్నో ఏళ్లుగా ఉండేది. ఇక్కడ మనం స్థలం బదులు ఫిజికల్ సర్వర్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ ఫిజికల్ సర్వర్ అంటే ఏంటి? భయపడకండి. సింపుల్గా చెప్పాలంటే అది ఒక చాలా పవర్ఫుల్ కంప్యూటర్ అన్నమాట. మనం రోజు వాడే Amazon.com లాంటి వెబ్సైట్లు ఇలాంటి సర్వర్ల మీదే రన్ అవుతూ ఉంటాయి. అవి 24/7 పనిచేయడం వల్లే మనం వాటిని ఎప్పుడంటే అప్పుడు యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆ ఇంటి కథనే ఇక్కడ అప్లై చేద్దాం. ఒక కంపెనీ లక్షలు ఖర్చుపెట్టి 100 GB ర్యామ్, 100 కోర్స్ ఉన్న ఒక పవర్ఫుల్ సర్వర్ను కొనింది. కానీ దానిమీద వాళ్లు రన్ చేస్తున్న అప్లికేషన్కు కావలసింది కేవలం 4 GB ర్యామ్, 4 కోర్స్ మాత్రమే. అంటే ఆలోచించండి, దాదాపు 90% పైగా శక్తి, ఖర్చు అంతా వృధా అయిపోతోంది. ఇది అచ్చం ఆ ఎకరం స్థలంలో సగం ఖాళీగా వదిలేసినట్టే ఉంది కదా? టెక్ ఇండస్ట్రీలో ఈ భారీ వృధా అనేది ఒక పెద్ద తలనొప్పిగా ఉండేది. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. అదే వర్చువలైజేషన్. ఈ టెక్నాలజీ పుట్టిందే ఈ సమస్యను పరిష్కరించడానికి. మరి ఆ ఖాళీ స్థలంలో రెండో ఇల్లు ఎలా కట్టారో, అలాగే ఈ ఖాళీ సర్వర్లో ఏం చెయ్యొచ్చు? ఇక్కడే మన కథలోకి ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు. దాని పేరే హైపర్వైజర్. హైపర్వైజర్ అంటే అదొక మ్యాజిక్ చేసే సాఫ్ట్వేర్ లాంటిది. ఇది ఒకే ఒక ఫిజికల్ సర్వర్ను తీసుకుని దాన్ని ముక్కలు చేయకుండానే లాజికల్గా దాని లోపల చాలా చిన్న స్వతంత్ర కంప్యూటర్లుగా విభజిస్తుంది. ఈ చిన్న కంప్యూటర్లనే మనం వర్చువల్ మెషీన్స్ లేదా VMs అని పిలుస్తాం. ఈ టెక్నాలజీలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకు VMware అనేది ఈ రంగంలో చాలా పెద్ద పేరు. అలాగే Zen కూడా చాలా పాపులర్. ఇవే ఆ మ్యాజిక్ను నిజం చేస్తాయన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఒక పెద్ద పవర్ఫుల్ సర్వర్పై ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తారు. అంతే, ఆ హైపర్వైజర్ వెంటనే ఆ సర్వర్ను పదుల సంఖ్యలో, కొన్నిసార్లు వందల సంఖ్యలో చిన్న వర్చువల్ మెషీన్స్గా విడగొట్టేస్తుంది. ప్రతి VMకి దాని సొంత ర్యామ్, CPU అన్నీ ఉంటాయి. ఒకదానితో ఒకటికి అస్సలు సంబంధం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఒకే పెద్ద భవనంలో చాలా వేరువేరు అపార్ట్మెంట్లు ఉన్నట్లు. ఒక సర్వర్ను ఇలా విభజించడం గొప్ప విషయమే. కానీ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు ఈ ఐడియాను తీసుకుని దాన్ని ప్రపంచస్థాయికి ఎలా తీసుకెళ్లాయో చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. మనం రోజూ వాడే క్లౌడ్ కంప్యూటింగ్కు పునాది వేసింది ఇదే. అయితే అమెజాన్ లాంటి కంపెనీలు దీన్ని తమ వ్యాపారంలోకి ఎలా తీసుకువచ్చాయి? అసలు క్లౌడ్లో ఏం జరుగుతుంది? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్లో ఉన్న ఒక డెవలపర్ తన కస్టమర్లు ముంబైలో ఎక్కువగా ఉన్నారని, అక్కడొక సర్వర్ కావాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే AWSను అడిగాడనుకుందాం. ఎందుకు ముంబైలో?
ఎందుకంటే సర్వర్ యూజర్కి ఎంత దగ్గరగా ఉంటే వెబ్సైట్ అంత వేగంగా లోడవుతుంది. దీన్నే టెక్నికల్గా లేటెన్సీ తగ్గించడం అంటారు. వెంటనే AWS ఆ రిక్వెస్ట్ తీసుకుని ముంబైలోని వాళ్ల భారీ డేటా సెంటర్లో ఖాళీగా ఉన్న ఒక సర్వర్పై హైపర్వైజర్ ద్వారా ఒక కొత్త VMను సృష్టించి నిమిషాల వ్యవధిలో ఆ డెవలపర్కు యాక్సెస్ ఇచ్చేస్తుంది. అద్భుతం కదూ! ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎంత పెద్దదో ఊహించుకోండి. వర్చువలైజేషన్కు ముందు 100 సర్వర్లు ఉంటే మహా అయితే 100 ప్రాజెక్టులు నడిచేవి. కాని ఇప్పుడు అవే 100 సర్వర్లతో లక్షలాది మందికి, వేల కొద్ది కంపెనీలకు సేవలందించవచ్చు. ఇదే క్లౌడ్ కంప్యూటింగ్ వెనుక ఉన్న అసలైన పవర్. సో చూశారుగా, మనం మొదలుపెట్టిన ఆ ఇంటికథ దగ్గర్నుంచి ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న క్లౌడ్ టెక్నాలజీ వరకు వీటన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక్క మంత్రం ఎఫిషియన్సీ, అంటే సామర్థ్యం. వనరులను వృధా చేయకుండా ఉన్నదాన్ని బెస్ట్గా వాడుకోవడం. మనం డెవాప్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ సామర్థ్యాన్ని మెరుగుపరచడం అనే మాట వింటూ ఉంటాం కదా. ఆ సామర్థ్యాన్ని సాధించడానికి వర్చువలైజేషన్ లాంటి టెక్నాలజీలు ఎంత కీలకమో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే టూల్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వర్చువలైజేషన్కు ముందు ఒక సర్వర్, ఒక అప్లికేషన్, ఖర్చు ఎక్కువ, వృధా ఎక్కువ. కాని దాని తర్వాత ఒకే సర్వర్పై వందల అప్లికేషన్లు, ఖర్చు చాలా తక్కువ, పూర్తి వినియోగం. దీనివల్లే ఈరోజు చిన్న చిన్న స్టార్టప్స్ కూడా పెద్ద పెద్ద కలలు కనగలుగుతున్నాయి, మనకు క్షణాల్లో కావలసిన సేవలు అందుతున్నాయి. చివరగా మీకోసం ఒక ప్రశ్న. ఒకవేళ ఈ వర్చువలైజేషన్ అనేదే లేకపోతే మనకిప్పుడున్న నెట్ఫ్లిక్స్, ఊబర్, స్విగ్గీ లాంటివి ఉండేవా? మన ఆన్లైన్ ప్రపంచం ఇంత వేగంగా, ఇంత చౌకగా మనకు అందుబాటులో ఉండేదా? ఒక్కసారి ఆలోచించండి.